ఫ్రెండ్స్, నిన్న బాగా హల్చలైన విషయం ఏంటంటే, సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంటో చెప్పమంటారా? అది కేవలం చంద్రహాస్ గారు చేసిన ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఆయన మూవీ ఈవెంట్లో ఒక అసభ్యకరమైన పాట పాడటం వల్ల, 2-3 బూతులు వాడటం వల్ల, అది పబ్లిక్గా ఆయనే సొంతంగా లిరిక్స్ రాసుకుని ఆయనే పాడి, ఈ మొత్తం కూడా మ్యూజిక్ సాంగ్ ఏదైతే ఉందో ఆయన మూవీలో కూడా ఉందని చెప్పారు. బట్ అక్కడ ఏదైతే మీకు తెలిసిందే, మూవీలో ఖచ్చితంగా ఉన్నట్లయితే బూతులు సెన్సార్ అయితే అవుతాయి. బట్ అవి లేకపోయేసరికి సినిమాలో అవి లైవ్లో డైరెక్ట్గా ప్రీలీజ్ ఈవెంట్లో ఇలా ఓపెన్ పీపుల్గా, గ్రౌండెడ్ పీపుల్లో ఉన్నప్పుడు సడన్గా అందరి ముందు పాడేయటం జరిగింది. గుంజి 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 గుద్ద వాణ్ణి పట్టి 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 పట్ట. సో ఆయనకి కేవలం కారణం చెప్పేది ఒకటే, సినిమాలో లేకపోవటం వల్ల. రెండోది, నా మీద ఒకప్పుడు యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి బూతులు తిట్టిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, వాళ్ళకి నేను ఏ విధంగా సాలిడ్గా రిప్లై ఇవ్వాలో, నేనేంటో నిరూపించుకోవాలని చెప్పేసి ఈ లిరిక్స్ అనేవి రాసుకొని, అందులో 2-3 బూతులు వాళ్ళ నుంచే వచ్చినాయి అని చెప్పేసి అవే ఈయన బూతుల కింద పెట్టుకుని అక్కడెక్కడ అవి పాడానని చెప్పేసి చెప్తున్నారు చంద్రహాస్ గారు. అయితే ఈయన ఎప్పుడైతే ఆ ప్రీలీజ్ ఈవెంట్లో సాంగ్ పాడేసి అక్కడంతా హడావుడి అయిపోయిందో, ఆయన ఇంకోటి ఏం క్లెయిమ్ చేస్తున్నారు, ఒక స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు, ఈ పాట విన్నప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదకరంగా ఎంటర్టైన్ అయ్యారు, హుషారు చెందారని చెప్పేసి చెప్తున్నారు. బట్ అక్కడ ఉన్న ప్రజెంట్ ఎవరైతే చీఫ్ గెస్ట్ల కింద, మీ అందరికీ తెలిసిందే, జేడి చక్రవర్తి గారు కానీ, ఆది సాయి కుమార్ గారు కానీ, వీళ్ళందరూ రావటం కానీ, అక్కడ చూసి అంటే చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు అక్కడ ఏవైతే జరుగుతున్నాయో అవంతా మాట్లాడటం, చూడటం, వీళ్ళు పిలిచినప్పుడు అక్కడికి స్టేజ్ మీదకి వెళ్ళి ఈ సినిమా గురించి చెప్పడం, ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణం అయిన విషయం. అయితే ఇదైతే జరిగిందో మొత్తం కాన్ఫ్లిక్ట్ తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళు సాయి కుమార్ గారు అయితే, ఆది సాయి కుమార్ గారు అయితే మీకు తెలిసిందే ట్వీట్ అయితే చేయడం జరిగింది. జేడి చక్రవర్తి గారు అయితే ఒక వీడియో బయటనే రిలీజ్ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఇదంతా కూడా బాగుంది కదా, ఈ మీటింగ్ అంతా, ఈ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మీడియా జర్నలిస్ట్ ఎవరైతే ఒక ఆయన ఉన్నారో అశోక్ కుమార్ గారు, ఆయన రియాక్ట్ అయ్యారు. ఏంటి ఇది సాంగు, ఏంటి ఈ బూతులు, ఏంటి ఈ విధంగా ఉంది, అసలు అసభ్యకరంగా ఉంది కదా, ఏం మెసేజ్ ఇస్తున్నారు యూత్కి, చిన్నపిల్లాడివి నువ్వు ఇలాగ బూతులు మాట్లాడతావు అనేది ఎంతవరకు న్యాయం, ఒక సినిమా చేసుంటావు, రెండో సినిమా ఇప్పుడు చేయబోతున్నావు, ఈ సినిమాలో ఇలాంటి సాంగ్ పెట్టుకుని నువ్వు ఏమని, అంటే యాటిట్యూడ్ స్టార్ అని ట్యాగ్ నువ్వే పెట్టేసుకున్నావు సినిమాల్లో కూడా. సో అంత మాత్రం నీకు ఈ విధంగా యాటిట్యూడ్ అనేది రియల్ లైఫ్లో బయట పబ్లిక్లో ఉన్నప్పుడు ఎలా చూపించగలవు, ఎలా పాడగలవు, ఎలా మాట్లాడగలవు అని చెప్పేసి ఈ విధంగా అశోక్ కుమార్ గారు అయితే ఆయన యొక్క మాటల ద్వారా చెప్పారు. ఇదంతా జరిగింది కదా, ఇదంతా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఈవెంట్లో జరిగిన విషయం అయినా కానీ, ఆ తర్వాత అశోక్ కుమార్ గారు వీడియో బయట చేసిన తర్వాత ఈ విషయం కానీ, తర్వాత చంద్రహాస్ గారు ఈ రెండింటికి కలిపి రియాక్షన్ ఒక వీడియో అయితే పెడతాం జరిగింది. ఆ వీడియో బయటలో ఏముందంటే, కంప్లీట్గా చాలా రాడికల్గా, చాలా యాటిట్యూడ్తో, ఈగోతో, నేనే నా మాట చెల్లాలి, నేనే రాజు, నేనే మంత్రిలాగా ఆయన అయితే కొంచెం ఓవర్ అయితే చేశారని చెప్పచ్చు చంద్రహాస్ గారు అయితే. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకన్నట్లయితే మీ అందరికీ తెలిసిందే, ఆయన చేసిన ఒక సినిమా ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. సో అదొక విషయం. కేవలం ఆయన బ్యాక్గ్రౌండ్లో ప్రభాకర్ గారు, సీనియర్ యాక్టర్, సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు కొడుకు అని చెప్పేసి ఆయన ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయటం కానీ, ఈ విధంగా సినిమాలు చేయటం కానీ, ఇప్పుడు రెండో సినిమా చేయటం కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఈ ప్రక్రియలోనే ఆయన ఈ విధంగా మాట్లాడతాం అనేది, అటు ఈవెంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు, నా బూతులు సాంగ్స్ ఎంజాయ్ చేశానని క్లెయిమ్ చేయటం కానీ, ఆ తర్వాత అశోక్ కుమార్ గారు కానీ సారీ చెప్పాలి, నేను నీకు సారీ చెప్పేది ఏంటి, నువ్వు నన్ను అడిగేది ఏంటి, నువ్వు నన్ను ప్రశ్నించేది ఏంటి, నువ్వు మాట్లాడుతున్న తప్పు, నీకు అసలు ఏం రైట్ ఉందని చెప్పేసి, నువ్వు నాకు సారీ చెప్పకపోతే నాకు తెలిసిన లాయర్స్ ఉన్నారు, నేను మాట్లాడతాను, నేను తీసుకొస్తాను, నేను ఖచ్చితంగా నేను తగ్గేదే లేదు, నేను ఏదైతే
పీక్ లెవెల్లో ఒక టైంలో నేను ఇంట్రడ్యూస్ అయినప్పుడు నా మీద ఎన్నో ట్రోలింగ్స్ చేశారు, ఎన్నో విధాలుగా మాటలు మాట్లాడారు, ఎన్నో విధాలుగా బూతులు తిట్టారు. అందులోంచి 2-3 తీసుకుని పాడాను. మీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి ఈ విధంగా కొంచెం చాలా ర్యాష్గా, చాలా హార్ష్గా అయితే మాట్లాడటం జరిగింది ఆ వీడియో బయటలో. సో మొత్తానికి ఈ 3 సినారియోస్ తీసుకున్నట్లయితే చాలామంది నెటిజన్స్ అండ్ సిటిజన్స్ అందరూ కూడా మండిపడుతున్నారు. బయట ఉన్న పబ్లిక్ ఈ విధంగా యాటిట్యూడ్ అనేది మంచిది కాదు ఒక యువకుడికి. నెటిజన్స్ ఏమంటున్నారంటే, ఏంటి బ్రో ఈ విధంగా నువ్వు తయారైతే మేము ఎలా ఎంకరేజ్ చేయగలం, ఎలా సపోర్ట్ చేయగలం, అసలు నువ్వు ప్రజెంట్ ఉన్న పీపుల్కి, చిన్నపిల్లలకైనా ఒక మిడిల్ ఏజ్ పీపుల్కైనా నువ్వు ఏం అందిస్తున్నావు మెసేజ్, ఏ సినిమాలు నువ్వు అందిస్తున్నావు, నువ్వు మంచి కంటెంట్ ఇవ్వి, డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం, డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాం, డెఫినెట్గా మీ సినిమా నేను చూస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాగా సినిమాలో రిలీజ్ అవ్వడం కోసం, సినిమాలో హైప్ ఎక్కించడం కోసం, సినిమా మీద క్రేజ్ పెంచే విధం కోసం ఈ విధమైన పబ్లిసిటీ, చీప్ పబ్లిసిటీ అనేది చేయటం చాలా మటుకి తప్పు అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. సో దీని మీద చాలామంది రియాక్ట్ అయ్యారు. సో వన్ అండ్ వన్ మనం ఇప్పుడైతే మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో, యూస్ఫుల్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. ఇది బేసికల్గా ఏంటంటే సినిమా ఛానల్ కాబట్టి సినిమాలో మనకి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. ఇది కూడా సినిమా రిలేటెడ్ టాపిక్ కాబట్టి నేనైతే ఇక్కడ కాంట్రవర్సీ వీడియో అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకంటే ఒక యువకుడు ఈ విధంగా తన సినిమా పబ్లిక్లోకి వెళ్ళటం కోసం ఒక పచ్చి బూతులు ఉన్న పాటలో పాడి ఇలాగా అందరి చేత మాట్లాడిష్టం అనేది చాలా అంటే చాలా తప్పు. దానికి ఒక టికెట్ కూడా తెగదు. సో ఇలాంటి చర్యలు అయితే మంచివి కాదు. నిర్మాతకైనా దర్శకుడికైనా చాలా నష్టం అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ యువకుడైనా సరే మాట ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్దాం. సో అలా ఏంటంటే మన ఛానల్ నుంచి ఇలాగా అన్ని వీడియోస్ వస్తూ ఉంటే, అప్డేట్స్ వస్తూ ఉంటే మిస్ అవ్వకుండా ఉన్నది తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి మర్చిపోకుండా. సో ఇప్పుడు టాపిక్లోకి అయితే వద్దాం. చంద్రహాస్ గారు ఆయన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా టైటిల్ కూడా నాకు తెలీదు. అయితే ఒక ఈవెంట్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఆయన సినిమాలో ఉన్న సాంగ్స్ని ఇక్కడ సాంగ్ పెడతాం వల్ల ఇక్కడ కొన్ని లిరిక్స్లో అందులో 1-2 పదాలు మ్యూట్ చేశారు, అంటే సెన్సర్ చేశారు. అక్కడ సినిమాలో అయితే ఉండవు. సినిమాలో రేపు మీరు వెళ్ళి చూస్తే ఆ పాట అక్కడ ఈ పదాలు అయితే ఉండవు. అయితే అక్కడ ఏవో లేవు, అక్కడ పదాలు అయితే ఏమీ లేవో. ఇక్కడ ఆయన లైవ్ పెర్ఫార్మెన్స్తో పీక్ లెవెల్లో పాడేసి అందరినీ గోల తెచ్చారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆ ఈవెంట్లో లేడీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. హార్ష్ రియాలిటీ అనమాట అది, నిజంగా హార్ష్ రియాలిటీ. పబ్లిక్ ముందే బూతులు మాట్లాడటం అనేది నిజంగా పెద్ద సాహసం. అది నేను చెప్తున్నాను, పెద్ద సాహసం అది. ఒక పాట అనే ఒక వంక పెట్టుకొని బూతులు యాడ్ చేసి పాడటం అనేది చాలా అంటే చాలా తప్పు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చిన జేడి చక్రవర్తి గారు కానీ, ఆది సాయి కుమార్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఉన్నా కానీ వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అందరూ ఏదో నవ్వుతున్నారు కదా అని నవ్వటం కానీ, క్లాప్స్ కొడతాం కానీ చెయ్యాలి తప్ప అక్కడి నుంచి వెళ్తే కొంచెం ఆ ఈవెంట్ డిసప్పాయింట్మెంట్కి గురి తీసే అవకాశం అయితే ఉంటుంది, సినిమా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళు మంచి మనసుతో, పెద్ద మనసుతో అక్కడ ఉండటం అయితే జరిగింది. సో జేడి చక్రవర్తి గారు కానీ, ఆది సాయి కుమార్ గారు కానీ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆయన పాట పాడి అందరినీ ఆదరించాలని స్టేట్మెంట్ ఇచ్చుకున్న తర్వాత వీళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. జేడి చక్రవర్తి గారు అయితే వీడియో బయట పెట్టి ఇలాంటి చీప్ పబ్లిసిటీ చేయడం అనేది చాలా తప్పు. నేను ఒక సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయటము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గాంగులీ, మన ఇండియన్ కెప్టెన్, పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు ఒకడు వచ్చి ముష్టివాళ్ళ గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గాంగులీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా బైనాక్యులర్స్ తో చూస్తున్నాడు. పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముష్టివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముష్టివాడు ఎవరు కాదు, ఆమీర్ ఖాన్.
సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అతని అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం ఉన్న కొంచెం బరువుని కొంచెం అయినా ఆలోచిస్తాం. ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ చూసింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు మీ. థ్యాంక్ యూ. ఒక క్యాంపెయిన్లో ఇలాంటి సినిమా ఈవెంట్లు నేను వెళ్ళటం వల్ల అక్కడ ఇలాంటి చీప్ పబ్లిసిటీ చేయటం అనేది, సినిమాని ప్రమోట్ చేసే విధానంలో బూతులు వాడటం అనేది, పాటలు పాడటం అనేది చాలా చాలా తప్పు అని చెప్పేసి ఆయన అయితే చెప్పారు. అసలు అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాను. బట్ ఏంటంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో, అక్కడ ఉన్న మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ డిసప్పాయింట్ అవుతారు, కొంచెం నిరాశకు గురవుతారని ముందస్తు ఉద్దేశంతో ఆయన అయితే ఏదో అలా ఉన్నానని చెప్పారు. మీకు ఆ వీడియో అయితే చూడొచ్చు స్క్రీన్ మీద. సో తర్వాత ఆది సాయి కుమార్ గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి చాలా తప్పు అనేది చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇలాంటి జరుగుతుందని ఎవరు అనుకోలేదు. ఒకసారి ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడతారు, ఎవరు ఏం పాడతారు, ఎవరు ఏం బిహేవ్ చేస్తారో ఎవరికి తెలియదు. సో అలాంటి సమయంలో, అలాంటి ఒక సిచ్యువేషన్లో సో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. మేము కూడా ఎవరో కూడా స్క్రిప్టెడ్గా ఇదేమి ఈవెంట్ జరగదు కదా, అన్స్క్రిప్టెడ్ కాబట్టి మనకు తెలియకుండానే జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి సారీ అని చెప్పేసి, ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదని చెప్పేసి ఆయన అయితే మెన్షన్ చేసి ఎవ్రీథింగ్ క్లియర్ చేశారు. బట్ చూడండి, చంద్రహాస్ గారి మీద ఏ విధంగా అయితే సెలబ్రిటీస్ మండిపడుతున్నారో చూడండి. వాళ్ళు వచ్చింది ఎందుకు? సినిమా ఈవెంట్ని మంచిగా సక్సెస్ చేసే విధంగా వాళ్ళు కూడా స్పీచ్ ఇచ్చి ఇంకో 10 మందికి, 20 మందికి, 100 మందికి, 1000 మందికి, 10,000 మందికి, 1,00,000 మందికి, 10 లక్షల మందికి, 1 కోటి మందికి ఆయన చంద్రహాస్ గారు సినిమా చేసిన ఏదైతే ఉందో సినిమా, అది అందరికీ రీచ్ అయ్యే విధంగా వీళ్ళకున్న ఏదైతే ఫ్యాన్ బేస్తో వాళ్ళ అలా పుష్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి వస్తే వాళ్ళ ముందే ఇలాంటివి చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? సో ఇంకా రేపు ఎప్పుడైనా ఈయన సినిమా చేస్తే చంద్రహాస్ గారు, ఆయన సినిమాకి ఎవరు రారు, చీఫ్ గెస్ట్గా ఎవరు రారు. అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఇలాంటివి చేస్తే. చాలామంది ఏమంటున్నారంటే చిన్న వయసు కదా, ఏదో అలా అనేసి ఉంటాడు, అలా బిహేవ్ చేస్తుంటారని ఒకప్పుడు అలా అనేవారు, సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ సపోర్ట్ చేయడం వల్ల దాని కొంచెం అడ్వాన్స్ అవటం వల్ల అది నెక్స్ట్ లెవెల్కి ఈ విధంగా పాటలు పాడే స్థాయికి వచ్చింది. ఇప్పుడు చాలామంది మండిపడుతున్నారు. మరి అతనికి ఫ్యూచర్ ఉంటుందో లేదో అనేది ప్రస్తుతానికి అయితే తెలియదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసే ప్రక్రియ అది. ఈ సోషల్ మీడియా అనేది, ఈ టీవీ ఛానల్స్ అనేవి, ఈ న్యూస్ ఛానల్స్ అనేవి చాలా అవసరం ప్రతి ఒక్కరికి. అలాంటి మాధ్యమాల్లో ఇలాంటి పాటలు పాడినప్పుడు, ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు డెఫినెట్లీ ఎవరు అంగీకరించరు, ఎవరు సపోర్ట్ చేయడానికి అయితే ముందుకు రాదు. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే చాలా గట్టిగా ఉంటుంది. ఎవరైనా సరే, మీలో అయినా సరే, ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో ఒకసారి మీరు చేసే కంటెంట్, మీరు సక్సెస్ అనేది చెందాలి, సక్సెస్ అనేది అవ్వాలి అనుకుంటే చీప్ ట్రిక్స్ అయితే చేయొద్దు. మీకు లక్ ఉంటే అనుకోకుండానే మీరు సక్సెస్ అవుతారు. రెండోది హార్డ్ వర్క్ ఉంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఈ రెండిట్లో ఏదైనా సరే మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది కన్ఫర్మ్. చీప్ ట్రిక్స్ చేస్తే, చీప్ పబ్లిసిటీ చేస్తే, కాంట్రవర్షియల్ టాపిక్స్లో దూరితే మీకు ఇన్స్టెంట్ ఏదైతే కెమెరాస్ కానీ డైవర్షన్ కానీ మీ మీదకి వస్తుందేమో, ఫోకస్ మీ మీదకి వస్తుందేమో, కానీ ఆ తర్వాత ఖచ్చితంగా ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. హార్డ్ వర్క్తో వచ్చేది, లక్తో వచ్చేది ఏది కూడా ఎప్పటికీ కూడా పోదు, అది కన్ఫర్మ్. సక్సెస్ అనేది చిరకాలంగా అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ యువకుడైనా సరే మీరు సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలగాలంటే డెఫినెట్లీ మీరు కష్టపడాల్సిందే, సిన్సియర్గా ఉండాల్సిందే, లక్ అనేది ఉండాల్సిందే. ఓకే, సో ఇది ఒక మేజర్ మీకు బూస్టింగ్ ఇచ్చేటట్టు నేను అనుకుంటున్నాను, ఒక మోటివేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను మీకు యంగ్ పీపుల్కి. సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే, మీ అందరికీ తెలిసిందే ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత అశోక్ కుమార్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఆయన రియాక్ట్ అవ్వడం చాలా అవసరం. నీకు 24 hours టైం ఇస్తున్నా, నీకుంది రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. ఎర్రరే అని బెదిరిస్తున్నావు. నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుర్తుంటావు, నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటుంటావు. నువ్వు నన్ను బెదిరిస్తావా? నీకు పబ్లిసిటీ కావాలి, నాకు అక్కర్లా. నేను అందరికీ తెలుసు యాజ్ ఏ జర్నలిస్ట్గా. పైగా నీ సినిమాలు ఆడాలంటే నువ్వు ఎవరో జనాలకి తెలియాలి. నాకు మంచి చెప్పినందుకు నేను కాల్చి చంపండి అని చెప్పి ఆదేశాలు ఏమైనా తెచ్చుకుంటావు? నాకు లాయర్లు ఉండరా? లేదా తెలంగాణ పోలీసులు
నువ్వు అంత ఇదిగా ఉంటాను, అంత అబ్జర్వ్ చేయకుండా ఉంటారనుకుంటున్నావా? నెగిటివ్ పబ్లిసిటీ కోసం ఏదైతే పాడావో అది ప్రతి ఒక్కళ్ళు విన్నారు, తెలంగాణ పోలీసులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి పదజాలాలు వాడితే ఎవరు ఊరుకుంటారు? మీడియా వాళ్ళే కదా ఇదంతా కవర్ చేసేది, జర్నలిస్టులే కదా ఇదంతా సినిమా గురించి రాసి అందరికీ తెలియజేసేది, చెప్పేది. అలాంటి జర్నలిస్ట్ని పట్టుకుని ఆ చంద్రహాస్కర్ ఈ విధంగా వీడియో బయటలో రిలీజ్ చేసి మాట్లాడటమే తప్పు. ఈయనేమన్నారంటే, బాబు ఇలా చేయడం తప్పు, నువ్వు ఇలా మాట్లాడటం తప్పు, స్టేజ్ మీద ఇలా పాడటం తప్పు, బూతులు వాడి 2-3 బూతులు వాడి ఇలా పాడటం వల్ల నువ్వేదో పాపులర్ అయిపోతావు, నువ్వేదో సినిమా హిట్ అయిపోద్ది, బ్లాక్ బస్టర్ అయిపోద్ది అనేది అనుకోవటం అనేది నీ భ్రమ తప్ప అంత మించి ఇంకేం లేదని చెప్పేసి ఒక మంచి సలహా, మంచి మాట ఆయన వంతు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా ఆయన చెప్పారు. చెప్పిన దాన్ని మనం ఎవరైనా సరే తీసుకోవాలి. మంచి చెప్పారు కానీ చెడు చెప్పలేదు కదా, నువ్వు సినిమాలు చేయొద్దు, నువ్వు సినిమాలోకి రావద్దు, నువ్వు అసలు ఏమీ పాడొద్దు, నువ్వేం మాట్లాడద్దు అని ఏం అనలేదు కదా. ఆయన యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా స్టేజ్ మీద 10 మంది పీపుల్ ఉండగా, అది పిల్లలై ఉండొచ్చు, స్త్రీలై ఉండొచ్చు, పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, అలాంటి ఒక వేదికలో ఇలాంటి పాటలు పాడతాం అనేది ఎంతవరకు న్యాయం? మీలాంటి యువత 10 మందికి ఏమి ఇస్తున్నారు సందేశం, ఏమి ఇస్తున్నారు? ఒక విద్య, చదువు, నాలెడ్జ్ ఏమి ఇస్తున్నట్టు? ఏమి ఇవ్వట్లేదు కదా, బూతులు అందిస్తున్నారు అంతే కదా అని ఇలాంటివన్నీ కూడా మంచి మాటలైతే ఆయన చెప్పారు. బట్ చంద్రహాస్కర్ తర్వాత వీడియో బైట్ చేసి అటు సినిమా ఈవెంట్లో జరిగిన పాట ఏదైతే ఉందో అందరూ ఎంజాయ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. రెండోది, ఈయన అశోక్ కుమార్ గారు నాకు సారీ చెప్పాలి, లేకపోతే నేను లాయర్తో మాట్లాడతాను, నాకు చాలామంది లాయర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఖచ్చితంగా కేసు అయితే ఫైల్ చేస్తాను, ఈ విధంగా అయితే మాట్లాడతాం. మొత్తానికి జర్నలిస్ట్ గారు అయితే కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది చంద్రహాస్కర్ మీద. ఇలా పబ్లిక్ ఈవెంట్లో పాడతాం అనేది, బూతులు మాట్లాడతాం అనేది, బూత్ పాట పాడతాం అనేది చాలా తప్పు అని చెప్పేసి ఆయన అయితే కంప్లైంట్ ఇచ్చారు. మరి ఏం జరుగుతుందో ఇంటర్నల్గా అనేది మనకు తెలియదు. ప్రస్తుతానికి అయితే వాడి అయితే హడావుడి అయితే ఇది ప్రస్తుతానికి. కానీ యాజ్ ఏ చంద్రహాస్ యంగ్ బాయ్గా ఉన్నప్పుడు చాలామంది నెగిటివ్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది మీమ్స్ చాలా రకాలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, దాన్ని పాజిటివ్గా మార్చుకునే విధంగా మనం ఏదో ఒకటి చేయాలి. దానికి మనకి ఏదైతే ఫీడ్ వచ్చిందో, ఆ బూతుల ఫీడ్ ఏదైతే వచ్చిందో, ట్రోలింగ్ ఫీడ్ ఏదైతే వచ్చిందో, దాన్ని కౌంటర్ చేయడానికి చేసే ఎఫర్ట్స్ సక్సెస్ వైపు పెట్టుంటే నిజంగా డెఫినెట్గా సక్సెస్ అయ్యేవారేమో అతను. ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్లో ప్రభాకర్ గారు, సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు మల్టిపుల్ సీరియల్స్ చేయటం కానీ, ఈటీవీలో కానీ, మా టీవీలో కానీ ఇలాంటి ఎన్నో రకరకాల ఛానల్స్లో చేశారు. సినిమాల్లో కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సీనియర్ యాక్టర్, సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు సన్ అన్నప్పుడు అదే విధంగా లెగసీ అనేది నడపాలి. కానీ ఈయన కెరీర్ నాశనం చేసుకున్న అట్ ది సేమ్ టైం వాళ్ళ నాన్నగారు పరువు కూడా తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు అనమాట ఈ అబ్బాయి. చంద్రహాస్ చేయడం అనేది చాలా తప్పు. స్టేజ్ మీద ఇలా మాట్లాడతాం, ఇలా పాడతాం అనేది చాలా తప్పు. సో అది ప్రస్తుతానికి అయితే మరి ఏం జరుగుతుందో, ఏమవుతుందో తర్వాత ఫర్దర్గా ఏదైనా తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. సో దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు అంటే, పిల్లలకి ఏం నేర్పాలి, ఏం నేర్పకూడదు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలాగా వాళ్ళ చేత మనం మాట్లాడించగలగాలి, మంచి దారిలో నడపాలి, మంచి దారిలో నడిచేలాగా మనం ఏ విధంగా సజెషన్స్ ఇవ్వగలం యాజ్ ఎ పేరెంట్స్. కానీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో, యంగ్ పీపుల్ ఎవరైతే మీరేమనుకుంటున్నారు చంద్రహాస్కర్ మీద, ఏమనుకుంటున్నారో మీరే చెప్పండి. సో ఇలాంటి యాటిట్యూడ్ అనేది కరెక్టా ప్రజెంట్, లేదంటే తప్ప అనేది మీరే చెప్పండి. సో ఇది ఓవరాల్గా చంద్రహాస్కర్ గురించి కాంట్రవర్షియల్ వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చాలో తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.